ఇప్పుడు మూవీ తీస్తే ఎవరితో తీయాలని ఉంది యాక్టర్స్? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం మీకు ఆప్షన్స్ ఇచ్చినట్టు కొంచెం ఓవర్ యాక్షన్లో ఉంటుంది, కానీ నా ఉద్దేశం అది కాదు. మీ రైటింగ్ స్టైల్ని బట్టి నేను ఊహించుకుంటున్నా మీరు ఎవరు హీరో పేర్లు చెప్తారా అని. నాకు నవీన్ పోల్శెట్టి అండి, నాకు అసలు ఆయనతో హైపర్గా చేయొచ్చు అనిపించింది. అండ్ నాకు రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. సినిమాకి నేను సీన్స్ రాస్తున్నప్పుడు కథ ఇంత బాగుంది కదా, వై ఇతనే ఎందుకు హీరో అన్నాను నేను. ఆయన ఒక మాట అన్నారు, ఇంకొక ఆప్షన్ ఉందా నీ దగ్గర, ఏ హీరోకి వెళ్ళి నువ్వు కథ చెప్పినా 2-3 ఏళ్ళ తర్వాత డేటిస్తాడు ఆయన, అంత బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు నీకు ఇంకో ఆప్షన్ ఉందా అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆ హీరోతోనే చేస్తానని కూర్చోవడం తప్పు. ఓకే, ఎప్పటికైనా చేయాలి అనుకున్న హీరో ఆయనతో నేను మూవీ చేయాలి? ఎన్టీఆర్, ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే మీకు పర్సనల్గా ఏ జోనర్ ఇష్టం? ఎక్కువ నేను రస్టిక్ రగడ్ ఫిల్మ్స్ చేయడం అట్లా అంటే ఇష్టం. ఓకే ఓకే, రంగస్థలం ఆ టైప్ ఇష్టం. నైస్. తెలియని కామెడీ ఉంటుంది ఆ సినిమాలో చాలా. అంటే మీరు చెప్తుంటే నేను ఊహించుకుంటున్నాను. మీది ఏది పక్కకు వచ్చి కామెడీ చేసిన ఫస్ట్లో కొన్ని ఆ వీడియో చూసిన తర్వాత సెకండ్ థర్డ్ వీడియోలు కొన్ని చూస్తుంటే ఇప్పుడు నేను ఇక్కడ పని చెయ్యాలి, ఖచ్చితంగా వేయాలి, ఇప్పుడు నేను మాట్లాడాలి, ప్రతి లైన్కి నేను ఏదో ఒక పని చేయాలి అన్నట్టు అనిపించింది, ఎక్కడో అనిపిస్తూ ఉండింది. తర్వాత ఎపిసోడ్స్ చూస్తుంటే యూఆర్ ఈక్వల్లీ గివింగ్ ఆపర్చునిటీ టు అదర్ క్యారెక్టర్స్ ఆల్సో. కానీ ఒక పాయింట్ దగ్గర నాకు అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆది గారిని జబర్దస్త్లో చూస్తుంటే ఆది గారిది ప్రతి అంటే ఎదుటి ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు డౌన్లోనే ఉంటారు, ఈయన ఎప్పుడు పంచులు వేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అంటే ఇది ఆరోగెంట్, బాగా ఆరోగెంట్గా ఉండే క్యారెక్టర్ అన్నది, మూర్ఖుడు క్యారెక్టర్ యాక్చువల్గా. వాడు మూర్ఖంగా ఉండాలి, ఎవరు ఏదైనా సరే వాటి వ్యంగ్యంగానే మాట్లాడతాడు వాడు అని అనుకున్నా. మంచిని కూడా వ్యంగ్యంగా చెప్తాడు అసలు. జనాలకి నువ్వు మారమ్మా అంటే ఎవడు వింటాడు, లాగౌట్ కొట్టి నువ్వు మారకరా అంటే వింటాడు. మీకు ఎక్కడైనా అనిపించిందా అంటే ఈ క్యారెక్టర్ టూ డామినేటింగ్ అయిపోతుంది అని? వాయిస్ ప్రాబ్లం అండి, మీద పడిపోయినట్టు ఉంటుంది అసలు. ఫోనింగ్ ప్రాబ్లం, వాయిస్ కాదండి, డైలాగ్స్ బాగున్నా అని అనుకున్నాను. ఎలా ఉంటుంది కొట్టేస్తారు అన్నట్టు ఉంటుంది, వాయిస్ ప్రాబ్లం. అండ్ డైలాగ్స్ మీరు రాసుకోవడంలో కూడా మొత్తం నేనే రాసేసుకుంటున్నాను, ఎదుటిగా క్యారెక్టర్కి ఏమి ఇవ్వట్లేదు అన్న అలా ఏం అనిపించలేదా? లేదు, యాక్చువల్గా నీరజ గారు, స్వాతి భీమిరెడ్డి అలా కొద్దిమంది తప్ప మీద వాళ్ళు ఆర్టిస్టులు కాదు. అక్కడ పెద్ద పెద్ద డైలాగ్ రాస్తే అది ఓన్ చేసుకుని చెప్పేంత బేసిక్గా అంత టైం ఉండదు, ఒకే రోజులో 10 నిమిషాలు కూడా టైం ఉండదు. కాబట్టి ఎవరికైనా రాయాలంటే చిన్న చిన్న డైలాగ్స్ రాస్తే, కొంచెం పెద్ద డైలాగ్స్ వచ్చినప్పుడు నేను ఇంకో స్వాతి భీమిరెడ్డికి రాయాల్సి వచ్చేది. నీరజ గారు బాగా చెప్తారు పెద్ద పెద్ద డైలాగ్స్, మిగతా వాళ్ళు కొంచెం డౌన్ అట్లా. స్వాతి భీమిరెడ్డి బాగా చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పలేరు. అందరూ సీనియర్ ఆర్టిస్టులు బాగా వచ్చిన వాళ్ళు కాదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అందుకే రాయలేదు. కాకపోతే ఈక్వల్ క్యారెక్టర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, అందరికీ ఒక కథ పడ్డం మొదలుపెట్టారు. జైత్రికి ఒక స్టోరీ ఉంటుంది, నీరజ గారికి ఒక స్టోరీ ఉంటుంది, అట్లా పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు యాక్టింగ్ వైపు వెళ్తున్నారు, రైటింగ్ కూడా అదర్ ప్లాట్ఫామ్స్కి చేస్తున్నారు కదా, మరి యూట్యూబ్ సిరీస్ కంటిన్యూ అవుతుందా ఇక్కడ ఆపి అక్కడ? లేదు, ఆయన చనిపోయారు కదా, ఆయన ఇది కాదు నెక్స్ట్ ఇంకోటి ఏదో 1 week 2 weeks స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే బతకాలి కదా, ఇండస్ట్రీలో పేమెంట్లు వెంటనే రావు, యూ నో ఇట్ కదా, చెక్ పడుతుంది అంటారు కానీ పడుతుంది. కానీ ఇప్పుడు యాక్టింగ్ వైజ్ కూడా యాజ్ అన్ యాక్టర్ అంటే మంచి అమౌంట్ వస్తుంది కదా. ఇప్పుడు మంచి డబ్బులు ఇస్తున్నారు, కొంచెం ఇస్తారు, మంచి డబ్బులు ఇస్తున్నారు, మంచి మర్యాద ఇస్తున్నారు అంటే ఇంకా అదే ఇండికేషన్ యువర్ టైం స్టార్టెడ్. అంతే. అంటే మనకి రేటు మనం వచ్చే సక్సెస్ బట్టి ఉంటుందని నాకు తెలియదు, వచ్చే పేరు బట్టి ఉంటుందని నాకు తెలియదు. ఈ మధ్యన తెలిసింది అది. మనం ఎంత ఎడదనుకుంటే వాళ్ళు అంత చెప్తున్నారు, మన కోసం చేద్దాం సార్ సినిమా అంటాను నేను. బట్ అది నేను తీసుకునే పేమెంట్, ఇది తీసుకునే పేమెంట్ ఒకప్పుడు. సో వాళ్ళు అలా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పేమెంట్ ఇక్కడ అంటే పాపులారిటీని బట్టి వచ్చే ఆపర్చునిటీ బట్టి మనమే డిసైడ్ చేస్తాం కదా. ఒకటి పాపులారిటీ, 2 వాడు ఆ క్యారెక్టర్ న్యాయం చేయగలరు కాబట్టి వాడికి ఇంత ఇవ్వచ్చు అని వాళ్ళు. అది అవును, వాడు చేయకపోతే వేస్ట్. తీసుకొచ్చి ఎవరో ట్రైన్ చేయడు ఇక్కడ, చేయడు. కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఎవరు అంటే, నాకు చాలా మంది మెసేజ్ పెడతారు, భయ ఒక అవకాశం వచ్చి కదా ప్రూవ్ చేసుకుంటాను. చాలా మందిని పిలిచి అలాగే చేయించారు. ప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక 70-80 వేలు ఖర్చు పెడతాం వీడియోకి. ప్రూవ్ చేయించుకోవాలి వద్దు భయ, మీరు ఏదో ఒకటి చేసిరండి ఫస్ట్ ఓన్గా డిస్కస్, అట్లా పెట్టుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఓకే, మీరు ఆపర్చునిటీ వస్తే యాక్టర్స్ మూవీ డైరెక్ట్ చేయడానికి ఉన్నారు కదా, కొత్త వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కోప్ ఇద్దాం? వెళ్ళడమే కొత్త వాళ్ళతో వెళ్దామని. లీడ్స్ కూడా లీడ్స్ మొత్తం అంతా అంటే వర్క్షాప్ చేస్తే వెళ్ళిపోవచ్చు. వర్క్షాప్ పెట్టుకొని వర్క్షాప్లో తెలిసిపోద్ది వాడు ఏంటో. 2 months వర్క్షాప్ పెట్టినప్పుడే వాడు ఏంటో తెలిసిపోద్ది.
వద్దు అనుకుంటే అబ్బాయి మీరు కొంచెం వర్క్షాప్లో కూడా మీరు డల్ ఉన్నారో వెళ్ళిపోయినా చెప్పచ్చు. బలగం ఉంది ఎగ్జాంపుల్ మీకు వాళ్ళందరూ నాటకాలు డ్రామాలో వేసేవాళ్ళు అంట, రంగస్థలంలో వేసేవాళ్ళు. వాళ్ళు సినిమా వేరు, రంగస్థలం వేరు. సో వాళ్ళందరినీ వర్క్షాప్ చేంజ్ చేశారని విన్నాను, నాకు క్లియర్గా తెలియదు ఎంత బాగా చేశారని. వర్క్షాప్ చేస్తే వెళ్ళచ్చు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో అంటే ఎవరైనా ఉన్నారా? మారిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఎవరు? ఒక్కోసారి ఆర్జీవీ అనిపిస్తూ ఉంటాడు, మన పెగలేస్తే ఆర్జీవీ కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే ఏ చిన్న చేస్తాం అనిపిస్తుంది, అట్లా మారిపోతూ ఉంటుంది. మీరు ఎవరినైనా బుక్స్ ఎలా ఫాలో అవుతారా చదవడం? బుక్స్ ఎక్కువ చదువు. నాకు శివకేరా అని ఒక రైటర్, ఆయన ఒక కోట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. వాళ్ళు కొత్తగా ఏమీ చేశారు, ఉన్నదాన్ని కొత్తగా చేస్తారు అట్లా. ఓకే. దేవుని నమ్ముతారా? అప్పుడప్పుడు. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నమ్ముతారు, డబ్బులు లేనప్పుడు తిట్టుకుంటారా? నీ వల్ల డబ్బులు అట్లా. ఓకే. డబ్బులు వచ్చినప్పుడు ఆయన ఇచ్చడం చెప్పాను కదండి, ఫ్లెక్చువేట్ ఎవరైనా దేని మీద బేజం, దేవుడు ఏదో ఇచ్చేస్తారని కూడా అబద్ధం. పూరి జగన్నాథ్ వాయిస్ అప్పుడప్పుడు దాన్ని ఆయన మ్యూజిక్స్ ఉంటాయి కదా, భూమి మీద హర్షిని ఉందని దేవుడు ఆలోచిస్తే అంత భూతి ఇంకోటి లేదు. ఓహో భూమి ఒకటి ఉందా, హర్షిని నేను సృష్టించాను అనుకుంటే దేవుడు తప్ప. హర్షిని ఏం చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళిందా, చీమలు తొక్కేసి వెళ్ళిపోయిందా, పొమలు తొక్కేసి వెళ్ళిపోయిందా, లెక్క వేసుకుంటూ కూర్చుంటే అంత ఖాళీగా ఉంటాడా అంటాడు ఆయన అట్లా. సో దేవుడనే అంత దేవుని దండం పెట్టి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఎవరైనా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా రీసెంట్గా? బాగా గిల్టీగా ఫీల్ అయ్యింది? చాలాసార్లు గిల్టీగా ఫీల్, మాట ఇసిరేస్తూ ఉంటాను. అది నేను వెంటనే మర్చిపోతా, బట్ వాడు తీసుకుంటాడు. మరి పడ్డోళ్ళే తీసుకుంటారు. రీసెంట్గా బాగా గిల్టీగా ఫీల్ అయింది? అయ్యో రోజు 4-5 ఉంటాయి. 4-5 ఉంటాయి? ఈ రోజు ఉదయం నుంచి ఇంకా ఏమి లేవు, కానీ రోజు 4-5 ఉంటాయి. 4 ఉంటాయి. ఒక డైలాగ్ చెప్పరా మీ సిరీస్ నుండి? కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్, అది బాగా ఫేమస్ అయింది. కానీ నాకు అది ఆ బెండకాయ ఫ్రైదే ఎప్పుడు ఉండిపోద్ది. ఇంకా బాగా పేరు వచ్చింది అది చికెన్ వండుతో రెసిపీ చెప్పాయంటే కుండ తీసుకొని అంటాడు. నువ్వు కుండ పట్టుకొని 7 చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడతా ఉంటాడు. కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది. అది 1-2 సార్లు వర్కౌట్ అయింది. 3వసారి నుంచి నువ్వు కాటికాపరుగా పనిచేసావండి భయ్యా, అంటే శవాల మీద రాకపోవాలి ఇది ప్యాటర్న్ ఆపేసా. యాక్చువల్గా ఆయన చనిపోయారు కదా రీసెంట్గా, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆయన పేరు అల్లు రమేష్ గారు. మంచి పేరు వచ్చింది బాబు. ఆయన యాక్టింగ్ కూడా భలే ఉంటుంది, అమాయకత్వంగా చదువు తీసుకుంటుంటారు ఆయన. ఈజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెషన్స్ అన్న. సార్ నాకు అంత వద్దంతే కావాలంటే అంత ఇస్తారు, అంత చేస్తారు. కొంచెం డైలాగ్ కొంచెం తడబడి చెప్పేస్తారు, కానీ ఆ తడబడ్డలో కూడా ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, అంటే కవర్ చేస్తారు అట్లాగా. కానీ ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇస్తారు, నీట్గా పెడతారు అసలు. మంచి ఆర్టిస్ట్. కానీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు కదా, 2 డేస్ బ్యాక్ చనిపోయారు. ఆయనతోనే షూట్ ఉండాలి, ఆయనతోనే నిన్న షూట్ ఉండాలి. సో ఇప్పుడు ర్యాప్ చేసేసారు షూట్ మొత్తం, సిరీస్ మొత్తం అయిపోయింది. 2 seasons 2 seasons కదా? 2 seasons. ఒక్కొక్క సీజన్లో 7 episodes, 6. ఒకటి 10, ఒకటి 9 episodes అంతే. ఒకటి 10, ఒక 9. సో మావిడాకులు నిన్న అయిపోయింది, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చారు. అయితే ఇంకా 2 episodes రిలీజ్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. షూట్ పార్ట్ అయిపోయింది, చుట్టే సేవ్ చేస్తాను, మొత్తానికి కంప్లీట్ చేయాలి. ఆయన లేరు కదా, ఇంకా ఆ పెయిన్లో చేస్తాను ఏదో కంప్లీట్ చేయాలి. అండ్ నాకు మూవీస్ ఉన్నాయి కదా చాలా. ఇక్కడ నుంచి ఇంతకు ముందు గోల్స్ అంటే ఏముండేవి మావిడాకులకు ముందు? సినిమా ఇంకేముండేది కదా, ఊహించుకుంటాం కదా కెరియర్ వైజ్, మళ్ళీ పర్సనల్ లైఫ్ వైజ్ నాకు ఒక కార్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, నేను లగ్జరీస్గా ఉండాలి, లేకపోతే ట్రావెలింగ్కి వెళ్ళాలి. అండ్ పర్సనల్ లైఫ్ వైజ్, వర్క్ వైజ్ నేను ఇన్ని మూవీస్ తీయాలి, లేదా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీయాలి, ఈ యాక్టర్స్తో తీయాలి, లేకపోతే నాకంటూ ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యాల గారికి ఎప్పుడు తలుచుకునే పేరు అది, అట్లా నా రైటింగ్స్ ఎప్పటికి గుర్తుండిపోవాలి అలా కెరియర్ వైజ్. సో రైటింగ్స్ మీద చాలా ఉండేదండి. సో అంటే ఇప్పుడు సపోజ్ మీరు జంధ్యాల రాస్తాను ఎప్పుడు అనకూడదు, తప్పది. ఆయనే నాకు ప్రసాద్ బెహ్రా అంటే ఇష్టం జంధ్యాల కన్నా, నాకు ఆ పేరే కావాలి తప్ప ఆయన వేరు, మనం వేరు, అట్లా ఇష్టం తప్ప ఒకరి పేరు మన ఎక్కడో నువ్వు సునీలా చేస్తావు అన్నారు, అబ్బా అనిపించింది, అది బాధపడ్డా. సునీలా చేస్తావు అన్నా
కొంచెం ఆరోగ్యంతో రవితేజ వస్తున్నాడు అంటే చాలా బాధపడ్డా, అయ్యో మనకి ఇంకా యాక్టింగ్ రాలేదా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అది నేను తీసుకొని కామెంట్ యాక్చువల్గా అట్లా. చాలా థాట్స్ ఉండే, మంచి కథలు చెప్తాం, మలయాళంలో కన్నడలో చెప్తున్నారు కదా, మనం చెప్పలేమా, స్టోరీస్ రియల్ లైఫ్ స్టోరీ, ఇక్కడ మంచి కథలు చెప్పాం అనుకోండి ఆటలో ఉండాలండి అని ఇలా చెప్తున్నారు. ఇంకానా? ఇంకా ఉందంట. మరి మలయాళంలో రీమేకులు చేస్తున్నారుగా. మీరు మంచి కథ మలయాళంలో తీసి ఇక్కడ రిలీజ్ చేయని హిట్ అవుతాయి, ఇక్కడ తీస్తారు. అంటే మంచి కథ చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇప్పటికీ ఉందా? నేను ఎక్కడో బలగం లాంటి సినిమా రావచ్చు, బలగం చాలా మంచి, ఎక్కడో రావచ్చు అలాంటి సినిమాలో.